నా పేరు చిలివేరు జ్యోతి. నేను ప్రేమ్ సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ యొక్క ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా 43వ డివిజన్ కి అభ్యర్థిగా ముందుకొచ్చాను. నేను ప్రచారంలో స్పందన అయితే బాగుంది. ఎందుకంటే మన ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ప్రజల దాకా వెళ్లి మంచి అవేర్నెస్ ఉంది. సార్కి అభిమానం కూడా చాలా పెరిగింది. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న డివిజన్ ఓటర్లకు నేను చెప్పేది ఒకటే, మన మంచిర్యాలని అభివృద్ధి చేస్తున్నాడు. మన 43వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే సార్ యొక్క క్యాండిడేట్లని మనం ఓటేసి ఎంచుకున్నప్పుడే ఇంకా మనకి నిధులు గాని ఇంకా ఇతరత్ర పథకాలు గాని మన దగ్గర దాకా వచ్చి డెవలప్మెంట్ కు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళకు ఓటేయొద్దని నేను అనట్లేదు, కానీ వేస్తే ఏమైతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన బిడ్డ మన ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు అనే హక్కు ఉంటది, నాన్న నాకు ఇది కొనియో అనే హక్కు ఉంటది. కానీ పక్కింటికి వెళ్ళి ఆంటీ నాకు ఇది పెట్టు అనే హక్కు ఉండదు. ఆ అవకాశము మనకి ఇచ్చిండ్రు సార్. ఇప్పుడు మనము ఆ ఇంటి బిడ్డలం. ఆ ఇంటి బిడ్డగా మనకు అడిగే హక్కు సార్ దగ్గర ఉంది. ఆ హక్కును మనం సద్వినియోగం చేసుకుందాం. సార్ని ఏదైనా అడిగి తెచ్చుకునే సత్తా మనకు ఉండాలి అంటే ఆ సార్ బిడ్డలైన మమ్మల్ని ఆశీర్వదించి మీరు గెలిపిస్తే ఆ సార్ దగ్గర మనకు అడిగే హక్కు ఉంటుంది. మనం బాధ్యతగా ఓటేద్దాం, హక్కుగా నిధులు తెచ్చుకుందాం, అభివృద్ధికి తోడ్పడదాం. జై కాంగ్రెస్. లేదు, ప్రజలే చెప్తున్నారు. మేము వెళ్తుంటే అమ్మ మీరు ఎందుకు వస్తున్నారు, సాగరన్నకే మేము ఓటేస్తాం, మన ఎమ్మెల్యే గారు ఇన్ని కార్యక్రమాలు చేసిండ్రు, మంచి అంటే హాస్పిటల్ గాని మహాప్రస్థానం గాని ఇక్కడ 120 పడకల హాస్పిటల్ ఒకటి, 650 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి అవుతుంది. అందులో మన డివిజన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పారు సార్. ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది పడినా ఆ 8 నెలలను మరి 8 నెలలతో కలిపి 16 నెలల అభివృద్ధి వచ్చే 8 నెలల్లో చేయించి చూపిస్తానని కూడా సార్ చెప్పిండ్రు. అయినా ప్రజలు వాళ్ళే చెప్తున్నారు సార్ ఇంత తక్కువ కాలంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం అని ఎన్నో చేస్తున్నారు, సెకండ్ నల్లా అని ఎన్నో చేస్తున్నారు. మేడం మీరెందుకు వస్తున్నారు, మేము వేస్తాం రాకండి అంటున్నారు. మమ్మల్ని వాళ్ళు జాలి చూపిస్తున్నారు, ఎందుకు అనవసరంగా తిరుగుతున్నారు, రాకండి మేము వేస్తామని చెప్తున్నారు. ఇంకా మనం చెప్పుకునే అవసరం లేదు, అభివృద్ధి గురించి ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా 43వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఓటేయడం మనకి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఓటేయడం మన బాధ్యత. ఈ ఓటేసిన అభ్యర్థులు నిధులను తీసుకొచ్చి మీకు అండదండగా ఉంటూ మీ యొక్క అభివృద్ధి చేయించడం మా బాధ్యత. మన సార్ యొక్క దయాగుణాన్ని, సేవ చేసే గుణాన్ని, బాధ్యతతో మీరు ఓటేయాలి చేతి గుర్తుకని నేను మీకు చెప్తున్నాను. జై కాంగ్రెస్. హలో, తెలుసు అంటే నేను తనకు పరిచయం లేను, తను నాకు తెలుసు. తప్పకుండా గవర్నమెంట్ వాడుతున్నా, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అమ్మా. మన గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి మనకు మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేతి గుర్తుకోవడానికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా.